ఆల్రెడీ మీకు మేనేజ్మెంట్ అకౌంటింగ్ వచ్చేస్తుంటుంది కదా మరి గ్రూప్ 2 అంటే ఓకే ఆల్రెడీ కాస్టింగ్ మీద ఒక బేసిక్ ఐడియా ఉంది మీకు. ఓకే ఒక్క నిమిషం. మన బ్యాచ్లో కొత్తగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు కదా. కాస్టింగ్ ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు ఎవరండి సార్ మెసేజ్ చేయండి ఒకసారి. సార్ జూమ్ ఆల్రెడీ ఆన్లోనే ఉంది సార్. ఎవరు న్యూ లేరా ఆన్లైన్లో? కాస్టింగ్ ఫస్ట్ టైం వింటున్నారు. సర్లేండి మన బేసిక్స్ నుంచి చెప్పుకుందాం ఓకేనా. ఫస్ట్ థింగ్ కాస్టింగ్. ఓకే కనిపిస్తుందండి సరిగ్గా రావట్లేదు ఒక నిమిషం. సర్లేండి కాస్టింగ్ అంటే ఏంటి? కాస్టింగ్ అంటే ఏంటి? ప్రోడక్ట్ యొక్క కాస్ట్ని డిటర్మైన్ తగ్గించడం కాదు. ఫస్ట్ కాస్టింగ్ అంటే ఫస్ట్ కాస్ట్ని డిటర్మైన్ చేయడం అంటే కాస్ట్ ఎంత ఉందని అసర్టైన్ చేయడం మనకు కాస్టింగ్ అని అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాస్టింగ్ అంటే తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం కాస్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కాస్ట్ అంటే ఏంటి? సమ్ ఎక్స్పెన్స్ ఇంకర్డ్ ఎక్స్పెన్స్ని మనం ఏమంటాం? మనం కాస్ట్ అంటాం అంతే కదా. ఏదైనా యాక్టివిటీ చేస్తుంటే దానికి మనం సమ్ కాస్ట్ ఇంకర్ అయ్యామనుకోండి, సమ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయితే దాన్ని మనం ఏమంటాం? కాస్ట్ అని అంటాం ఓకేనా. ఎంత కాస్ట్ అయింది ఒక టోటల్ ఒక ప్రోడక్ట్ కోసం ఓకేనా, ఒక ప్రోడక్ట్ కోసం కానీ లేకపోతే ఒక జాబ్ చేయడం కోసం ఓకేనా, ఒక బెంచ్ తయారు చేయడం కోసం అనుకుంటే ఒక జాబ్ పర్పస్ కోసం, లేకుంటే ఒక ప్రాసెస్ చేయడం కోసం ఏదైనా ఒక ప్రాసెస్ ఓకేనా, లేకుంటే ఒక ప్రోడక్ట్ని రెడీ చేయడం కోసం ఈ ప్రాసెస్ మొత్తానికి అయిన కాస్ట్ని అంటే కంప్లీట్గా ఒక్కొక్క సెగ్మెంట్కి కాస్ట్ అవుతుంది. మనకి ఒక్కొక్క దానికి కాస్ట్ ఇంకర్ అవుతూ ఉంటాం. మెటీరియల్కి ఒక కాస్ట్ ఇంకర్ అవుతాం, లేబర్కి ఒక కాస్ట్ ఇంకర్ అవుతాం. అలా ఇంకర్ అయిన కాస్ట్లన్నింటిని మనం సమ్ చేసుకొని టోటల్ కాస్ట్ డిటర్మైన్ చేయడానికి మనం కాస్టింగ్ అని అంటాం ఓకేనా. ఐదర్ అంటే అది జాబ్కైనా అయి ఉండొచ్చు, ఒక జాబ్ పర్పస్ అయినా అయి ఉండొచ్చు. అంటే ఒక బ్యాచ్ కోసం అర్థమవుతుంది. ఒక బ్యాచ్లో నేను 10 బెంచెస్ తయారు చేస్తుంటే ఆ 10 బెంచెస్కి ఎంత కాస్ట్ అవుతుంది ఓకేనా. దాన్ని ఆ టోటాలిటీని నేను కాస్టింగ్ అని అంటాను ఓకేనా. ఇండివిజువల్గా నేను ఇంకర్ అయ్యేదాన్ని జస్ట్ కాస్ట్ అని అంటాను ఓకేనా. అండ్ కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి? కాస్ట్ అకౌంటింగ్ అంతే కదా. అంటే ఫినాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి? నువ్వు ఫినాన్షియల్స్ అన్నిటిని అకౌంటిఫై చేయడం ఓకేనా. మన దగ్గరికి రా డేటా వస్తుంది ఎంట్రీస్ త్రూ ఫినాన్షియల్స్ ఓకేనా. రా డేటా వస్తుంది, దాన్ని మనం ఏం చేస్తాం? జనరల్ ఎంట్రీస్ చేసి లెడ్జర్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాం మనం ఓకేనా. దీన్ని ఏమంటాం మనం? ఫినాన్షియల్ అకౌంటింగ్ అని అంటాం ఓకేనా. మన దగ్గరికి మరి కాస్టింగ్లో రా డేటా ఏం వస్తుంది? మనం ఇంకర్ అయిన కాస్ట్లన్నీ వస్తూ ఉంటాయి ఓకేనా. మెటీరియల్కి ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాం, లేబర్కి ఎంత ఇంకర్ అయ్యాం, ఓవర్ హెడ్స్కి ఎంత ఇంకర్ అయ్యాం ఓకేనా. అంటే మళ్ళీ ఆ కాస్ట్లో మళ్ళీ తర్వాత వేరియబుల్ ఏంటి అలాంటి తర్వాత మాట్లాడుకుందాం ఓకేనా. ఎంత కాస్ట్ వేటికి ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాం అని మనం ఒక్కొక్క దానికి ఇండివిజువల్ కాస్ట్ మనకు తెలుసుంటాయి ఓకేనా. ఇవి రా డేటా మన దగ్గర ఉంటుంది ఓకేనా. దీని త్రూ మనం ఏం తెలుసుకున్నాం? ఇక్కడ మళ్ళీ కాస్ట్ టోటల్గా ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ ఏందో కూడా మనం తెలుసుకుంటాం ఓకేనా. ఇప్పుడు ఈ డేటా అంతా నేను పీరియాడికల్గా దాన్ని ఏమంటారు? స్టేట్మెంట్స్గా ప్రిపేర్ చేశాను అనుకోండి, దాన్ని ఏమంటాను నేను? కాస్ట్ అకౌంటింగ్ అని అంటాను ఓకేనా. అంటే కాస్ట్ అకౌంటింగ్లో కూడా ఏముంటాయి? జనరల్ ఎంట్రీస్ ఉంటాయి. దాని త్రూ నేనేం చేస్తాను? స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసుకుంటాను
ఓకేనా. కాస్ట్ డేటాతో నేను అకౌంట్స్ ప్రిపేర్ చేసి దాన్ని ఏమంటాను నేను కాస్ట్ అకౌంటింగ్ అని అంటాను. ఇప్పుడు అసలు నేను కాస్ట్ని ఎందుకు డిటర్మైన్ చేయాలి? ఫస్ట్ థింగ్ మనం ఏది చేయాలి అన్న, నేను కాస్ట్ని డిటర్మైన్ చేయాలి అన్నా లేకపోతే ప్రైస్ని డిటర్మైన్ చేయాలి అన్న, ఓకేనా. ఫర్ ఎవ్రీథింగ్ ఏం కావాలి మనకి? ఒక ఆబ్జెక్ట్ అనేది ఉండాలి, ఓకేనా. సో ఇప్పుడు నేను కాస్ట్ని ఎంత కాస్ట్ అవుతుంది నేను డిటర్మైన్ చేయాలి. టోటల్ ప్రోడక్ట్ కాస్ట్, ఇదంతా టోటల్ ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ అవుతుంది, లేకపోతే ఒక ప్రాసెస్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఇవన్నీ నేను డిటర్మైన్ చేస్తూ ఉన్నానంటే అసలు నా ఆబ్జెక్ట్ ఏంటి? ఓకే, ఇవన్నీ ఏంటి? అదొక్కటేనా? ఇప్పుడు అసలు కాస్ట్ ఎవరు డిటర్మైన్ చేయాలి అనుకుంటారు? కాస్ట్లు అనేవి నేను ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కొన్ని ఉంటాయి, సర్వీస్ కంపెనీస్ కొన్ని ఉంటాయి, సర్వీస్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉంటాయి. కాస్ట్ అనేది ఏంటి? నేను ప్రొడక్ట్లో కాస్ట్ని డిటర్మైన్ చేస్తూ ఉంటాను. టోటల్ సర్వీసెస్కి ఎంత కాస్ట్ అవుతుందో కూడా నేను డిటర్మైన్ చేస్తూ ఉంటాను. కాస్ట్ అనేవి ఎలా అయినా ఉంటాయి. నేను గూడ్స్ ఆర్ సర్వీస్ రెండింటిని కలిపే చెప్తూ ఉన్నాను. అసలు నేను కాస్ట్ని ఎందుకు డిటర్మైన్ చేయాలి అనుకుంటాను? ఎనీథింగ్ నేను నా బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడం కోసం, అంతేనా? అర్థమవుతుందా? అంటే నేను ఎంత కాస్ట్ ఇంకర్ అవ్వాలి, ఓకేనా. నేను ఎంత కాస్ట్ ఇంకర్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను ఏం తెలుసుకుంటాను? ఒకవేళ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ అయితే ఇక్కడ 2 ప్రొడక్ట్స్ ఉంటాయి, లేకపోతే 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి, లేకపోతే 2 టైప్స్ ఆఫ్ గూడ్స్ ఉంటాయి. ఎనీథింగ్ ఒకటి ఎగ్జిస్టింగ్లో ఉండే సర్వీసెస్ ఆర్ గూడ్స్, ఓకేనా. అంటే ఆల్రెడీ మార్కెట్లో ప్రివేల్ అవుతూ ఉంటాయి అవన్నీ, ఓకేనా. సో ఆ మార్కెట్లోకి నేను మళ్ళీ రావాలి అనుకుంటున్నాను, ఓకేనా. అప్పుడు నేను ఎలా డిటర్మైన్ చేయాలి? అప్పుడు నాకు సెల్లింగ్ ప్రైస్ ఆల్రెడీ నాకు కాంపిటేటివ్ మార్కెట్లో ఆల్రెడీ సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది, ఓకేనా. అప్పుడు ఏమవుతుంది? నేను ప్రీ డిటర్మైన్డ్గా నాకు ప్రాఫిట్ ఎంత రావాలో నేను డిసైడ్ అయినప్పుడు నేనేం చేస్తాను? కాస్టింగ్ టెక్నిక్ యూజ్ చేసుకుంటాను. ఆ కాస్టింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయంటే జనరల్గా కాస్ట్ ఎంత అవుతుంది, ఓకేనా. జనరల్గా ఎంత కాస్ట్ అవుతుంది? ఇప్పుడు నా కాంపిటేటివ్ మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే నేను కొంచెం తక్కువగానే సేల్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా. సో ఎలాంటి ఫీచర్స్ నేను తీసేయాలి, ఓకేనా. సో నాకు ప్రీ డిటర్మైన్డ్గా నేను కాస్ట్ని ప్రీ డిటర్మైన్డ్గా పెట్టేసుకుంటాను. నేను ఇంత సెల్లింగ్ ప్రైస్లో అమ్మాలి అంటే ఓకే నాకు ప్రాఫిట్ ఎంత ఉండాలి, ఓకేనా. సో ప్రీ డిటర్మైన్గా నేను కాస్ట్ పెట్టేసుకొని దాని త్రూ నేనేం చేస్తాను? ప్రొడక్ట్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటాను. దాన్ని టార్గెట్ కాస్టింగ్ అని అంటారు. అది తర్వాత మాట్లాడుకుందాం, యూనిట్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. మేబీ మీకు లేదనుకుంటా, ఓకే. సో ఇలా అసలు నేను కాస్ట్ని ఎందుకు డిటర్మైన్ చేయాలి? ఫస్ట్ థింగ్ అంటే నేను ఏదైనా డెసిషన్స్ తీసుకోవడం కోసం, ఓకేనా. ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ ఉంటే దాని త్రూ డెసిషన్ తీసుకోవడం కోసం, లేకుంటే న్యూ ప్రోడక్ట్ నేను లాంచ్ చేయాలి అనుకుంటాను, దానికి నేను ఎంత కాస్ట్ పెట్టాలి, ఓకేనా. ఎంత సెల్లింగ్ ప్రైస్ పెడితే కస్టమర్ సాటిస్ఫై అవుతారు, ఓకేనా. బిజినెస్ డెసిషన్స్ అన్నీ దేనికి రిలేటెడ్గా ఉంటాయి? మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్కి రిలేటెడ్గానే ఉంటాయి, ఓకేనా. సో డిమాండ్ని మీట్ అవ్వాలి అంటే ఏం మీట్ అవ్వాలి? కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్ని మీట్ అవ్వాలి, ఓకేనా. సో డిమాండ్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? రెవెన్యూస్ ఇంక్రీజ్ అవుతాయి, ఓకేనా. ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి, ఓకేనా. సో ఈ కాస్టింగ్ టెక్నిక్స్ అనేవి ఆబ్జెక్టివ్స్ ఏమేమి అయి ఉండాలి? డెసిషన్స్కి ఏవేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో అవన్నీ కాస్టింగ్ ఆబ్జెక్టివ్స్ అయి ఉండాలి, ఓకేనా. అవే ఏమవ్వాలి? మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అడ్వాంటేజెస్ ఆఫ్ కాస్టింగ్ కూడా అవుతాయి. ఇప్పుడు నేను కాస్ట్ని ఎందుకు డిటర్మైన్ చేస్తున్నాను అంటే నాకు ఒక ఆబ్జెక్టివ్ ఉంది, ఓకేనా. నేను వాటిని పాజిటివ్ మోడ్లో ఆలోచిస్తే ఏమవుతాయి? అవన్నీ నాకు అడ్వాంటేజెస్ అవుతాయి. ఆ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ ఆబ్జెక్టివ్కి అవి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను నేను, ఓకేనా. ఏవైతే నెగిటివ్ సెన్స్లో నేను ఆలోచిస్తానో అవన్నీ ఏమవుతాయి? నాకు డిసడ్వాంటేజెస్ అవుతాయి, ఓకేనా. ఒక ఆబ్జెక్టివ్ ఉందండి కాస్ట్కి, ఓకేనా. ఏంటి? బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడం కోసం నేను కాస్టింగ్ని యూజ్ చేస్తున్నాను అనేది నా ఆబ్జెక్టివ్ అనుకుందాం. అదే నా పాజిటివ్గా ఆలోచిస్తే ఏమవుతుంది? అది నాకు అడ్వాంటేజ్ అవుతుంది, ఓకేనా. నెగిటివ్ సెన్స్లో ఆలోచిస్తే ఏమవుతుంది? నాకు అది ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఓకేనా. అర్థమవుతుందండి? 2 వేసెస్లో ఆబ్జెక్టివ్స్ని బేస్ చేసుకునే ఉంటే మనకు అవే అడ్వాంటేజెస్ అవుతాయి, అవే డిసడ్వాంటేజెస్ అవుతాయి, ఓకేనా. ఇప్పుడు నేను కాస్ట్ని డిటర్మైన్ చేయడం వల్ల నేను కాస్ట్ని కంట్రోల్ చేయగలిగాను అనుకుందాం, అది నాకేమవుతుంది? అడ్వాంటేజ్ అవుతుంది, ఓకేనా. కాస్టింగ్ ఆబ్జెక్టివ్ ఏమనుకుంటున్నాను? పాజిటివ్ సెన్స్లో కాస్ట్ కంట్రోల్ అనుకుంటున్నాను, ఓకేనా. నేను నిజంగా కాస్ట్ కంట్రోల్ చేస్తే ఏమవుతుంది? అది నాకు అడ్వాంటేజ్ అవుతుంది. నేను కాస్ట్ని రిడక్ట్ చేయాలనుకుంటున్నాను. కాస్ట్ని
అంటే కాస్ట్ రిడక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ రిడక్షన్, ఈ 2 టైప్స్ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాస్ట్ని కంట్రోల్ చేయడం అంటే నువ్వు పర్టికులర్గా స్పెసిఫిక్గా ఈ పీరియడ్కి నువ్వు కాస్ట్ని కంట్రోల్ చేయడం. ఓకేనా? అంటే ఒక యూనిట్ ఉందండి, మీరు ఒక రా మెటీరియల్ తీసుకోవాలి అంటే మీ ప్రోడక్ట్ మీ బిజినెస్కి యూజ్ అయ్యే రా మెటీరియల్ తీసుకోవాలి అంటే మీకు అది 10 రూపీస్ కాస్ట్ అవుతుంది పర్ యూనిట్. అదే రా మెటీరియల్ వేరే రా మెటీరియల్ సబ్స్టిట్యూట్ రా మెటీరియల్ తీసుకోవాలి అంటే అది 5 రూపీస్కే వస్తుంది. బట్ ప్రాసెసింగ్ చేయాలి, ఎక్స్ట్రా ప్రాసెసింగ్ మీకు 7 రూపీస్ 2 రూపీస్ అవుతుంది అనుకోండి. టోటల్గా ఎంత అవుతుంది మీకు? 7 రూపీస్. బట్ డైరెక్ట్గా వచ్చే రా మెటీరియల్ ఏమవుతుంది మీకు? 10 రూపీస్కి వస్తుంది. బట్ మీకు ఈ డెసిషన్స్ ఉంటాయి, డైరెక్ట్గా కొనాలి, డెసిషన్స్. ఓకే, ఈ 2 డెసిషన్స్ ఉన్నాయి. నేనేం చేస్తున్నాను, క్వాలిటీ మెజర్స్ చూసుకుని నేనేం చేస్తాను, 10 రూపీసే తీసుకొచ్చుకున్నాను. ఓకేనా? లాస్ట్ టైం నేను చూసుకోలేదు సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ ఇవి లేకపోతే ఇవంతా. సో ఇప్పుడు నేను కాస్ట్ కంట్రోల్ చేయాలనుకున్నాను స్పెసిఫిక్ పీరియడ్లో, అంటే ఈ పీరియడ్లో వచ్చింది అది సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్ అనుకుంటే ఇదేమవుతుంది, నాకు కాస్ట్ కంట్రోల్ అవుతుంది. అలా కాకుండా నేను నా ప్రోడక్ట్లోనే ఈ ఫీచర్ని కంప్లీట్గా రిమూవ్ చేసేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఒక ఫీచర్ని రిమూవ్ చేస్తే ఏమవుతుంది, నాకు కంప్లీట్గా ఆ ప్రోడక్ట్ని మళ్ళీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, నాకు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. సో అలా ప్రొడ్యూస్ చేయలేనప్పుడు ఏమవుతుంది, కంప్లీట్గా దానికోసం అయ్యే కాస్ట్ అంతా ఏమవుతుంది, నాకు రెడ్యూస్ అయిపోతుంది, కంప్లీట్గా జీరో అయిపోతుంది, నల్లిఫై అయిపోతుంది. ఇంకా ఫర్దర్గా ఇంకెప్పుడు కూడా నేను ఆ కాస్ట్ని ఇంకా రవ్వను. దాన్ని ఏమంటానంటే కాస్ట్ రిడక్షన్ అని అంటాను. ఓకేనా? కాస్ట్ కంట్రోల్ అంటే ఏంటి, ఈ పీరియడ్కి నువ్వు కాస్ట్ కంట్రోల్ చేయడం. ఓకేనా? ఒక స్పెసిఫిక్ పీరియడ్కి కాస్ట్ కంట్రోల్ చేయడం. కాస్ట్ రిడక్షన్ అంటే ఏంటి, కంప్లీట్గా కాస్ట్ని రిడక్ట్ చేసాడు. ఇంకా ఫర్దర్ పీరియడ్ కూడా నీకు ఆ కాస్ట్తో దానికి నువ్వు కాస్ట్ ఇంకా రవ్వవు. ఓకేనా? దాన్ని కాస్ట్ రిడక్షన్ అని అంటాం. ఎక్కడెక్కడ ఇప్పుడు నువ్వు కాస్టింగ్ని ఒక ప్రోడక్ట్ నువ్వు కాస్ట్ ఇంకర్ అవుతూ ఉన్నప్పుడు మనం కాస్టింగ్ చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లో ప్రివేల్ అవుతున్న సెల్లింగ్ ప్రైస్కి, ఓకేనా, మనకు కావాలనుకున్న ప్రీడిటర్మెంట్ ప్రాఫిట్ ఉంటుంది అనుకుందాం. ప్రీడిటర్మెంట్ ప్రాఫిట్కి ప్రీడిటర్మెంట్ ప్రాఫిట్ మీరు రీచ్ అవ్వట్లేదు, ఏది కాస్ట్తో. ఫస్ట్ మీరు ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా? ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మీరు ఏమి ఇంకర్ అవుతారు, కాస్ట్ని ఇంకర్ అవుతారు. ఓకేనా? మీరు ఆల్రెడీ ప్రీడిటర్మెంట్గా ఒక సెల్లింగ్ ప్రైస్ పెట్టుకోన్నారు. సో ప్రీడిటర్మెంట్ సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు వస్తుంది మీకు, ఒక ప్రాఫిట్ పెట్టుకున్నప్పుడు. ఈ ప్రాఫిట్ మార్జిన్ మీరు పెట్టుకున్నారు. ఓకేనా? బట్ మీరు అనుకున్న కాస్ట్ కంటే ఎక్కువ కాస్ట్ అయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, మీరు అనుకున్న ప్రాఫిట్ని మీరు రీచ్ అవ్వలేరు. అప్పుడు మీరేం చేస్తారు, ఎందుకు ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది అని మీరు ఇన్వెస్టిగేట్ చేసి మీరు ఏం చేస్తారు, ఆ కాస్ట్ని కంప్లీట్గా రిడక్ట్ చేయడానికి ట్రై చేస్తారు, కంట్రోల్ చేయరు అక్కడ. ఎందుకని, మీరు కూడా మార్కెట్లో సస్టైన్ అవ్వాలి. ఓకేనా? కాంపిటేటర్స్ సస్టైన్ అవ్వాలి. సో అక్కడ ఏం చేస్తారు, మీరు ఎక్స్ట్రాగా మనం ఎక్కడ కాస్ట్ని ఇంకర్ అవుతున్నాం. ఓకేనా? అంటే ఒకవేళ సేమ్ కాస్ట్ లెవెల్కే వస్తున్నారు అనుకుందాం, కాంపిటేటర్స్తో మీరు సేమ్ కాస్ట్ లెవెల్కే వస్తున్నప్పుడు మీరు ఇంకొంచెం మార్కెట్ షేర్ని గ్రాబ్ చేయాలనుకున్నారు, అంటే ఇంకొంచెం కాస్ట్ తగ్గించాలి అనుకున్నారు. అప్పుడు మీరేం చేస్తారు, మీ మీ ప్రోడక్ట్ని మీరు రీఇంజనీర్ చేసి మీరు ఇంకేం చేస్తారు, కస్టమర్స్ ఏ ప్రాసెస్లో వాల్యూ ఇవ్వట్లేదు. ఓకేనా? అంటే కస్టమర్ ఏ ప్రాసెస్కి వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు అనే సెన్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, వెస్పా స్కూటీ ఉంది. ఓకేనా? యాక్టివా స్కూటీ లేకపోతే నార్మల్ యాక్టివా స్కూటీ ఉందనుకుందాం, ప్లెజర్ కానీ యాక్టివా కానీ ఉందనుకుందాం. మీరు ఇప్పుడు పెయింటింగ్ జాబ్ని అబ్జర్వ్ చేశారా? పెయింటింగ్ జాబ్ వెస్పాకి మీకు బ్యాక్ సైడ్ కూడా వస్తుంది, మీరు కాల్ పెట్టిన ఫుట్ దగ్గర కూడా మీకు పెయింట్ వస్తుంది, ఎల్లోగా అయితే ఎల్లో, పింక్ అయితే పింక్. అది ఎప్పుడు గమనించలేదా? సో ఒకవేళ వెస్పా మీరు తీసుకుంటే మీరేమి కోరుకుంటారు అంటే ఆ పెయింటింగ్ అనేది ఫినిషింగ్ అంతా నీట్గా ఉండాలి అనుకుంటారు. ఒక మ్యాట్ బ్లాక్ లాగానో లేకపోతే మ్యాట్ ఎల్లో లాగానో అలా ఉండాలని మీరు అనుకుంటారు. అదే మీరు యాక్టివ్గా తీసుకున్నప్పుడు అవన్నీ అనుకోరు. మీరు జస్ట్ దాన్ని ఎందుకు తీసుకుంటారు, మైలేజ్ కోసం తీసుకుంటారు, లేకపోతే జనరల్గా తీసేసుకుంటారు. సో దానికి మీరు పెయింటింగ్ వర్క్ కోసం మీరు పట్టించుకోరు. సో ఇప్పుడు నాన్ వాల్యూ యాడ్ అంటే వాల్యూ చేయనివి, నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీస్ అంటే కస్టమర్ దేనికైతే వాల్యూ ఇవ్వడో ఆ యాక్టివిటీస్ని మీరు ఫైండ్ అవుట్ చేశారు. ఇప్పుడు యాక్టివాకి నేను పెయింట్ చేయడం అనవసరం, కస్టమర్ దానికి వాల్యూ ఇవ్వట్లేదు కంప్లీట్గా.
ఓకేనా. అసలు అక్కడ ఏం కలర్ ఉందో కూడా పట్టించుకోం మనం. బట్ వెస్పాకి ఏంటంటే అవి మనం ఆ పెయింటింగ్ జాబ్ని వర్క్ పట్టించుకుంటాం, ఆ ఫినిషింగ్స్ అవన్నీ పట్టించుకుంటాం, కొంచెం లగ్జరీగా చూస్తాం కాబట్టి. సో ప్రొడక్ట్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, మన ప్రొడక్ట్లో వాల్యూ ఏముంది, వాల్యూ లేనివి ఏమి ఉన్నాయి, ఓకేనా, ఎక్స్ట్రాగా ఏమన్నా ఇంకర్ అవుతున్నామా కాస్ట్లు, అవన్నీ కాస్ట్లన్నింటిలో ఏం చేస్తాం, రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాం. రెడ్యూస్ చేసి కస్టమర్ డిమాండ్ మీట్ అవ్వడానికి ట్రై చేస్తాం. అంటే కస్టమర్ సాటిస్ఫై అయ్యేలాగా మన బిజినెస్ ప్రాసెసెస్ అన్నీ ఉండాలి, ఓకేనా. సో దానికోసం మనం ఏం చేస్తాం, కాస్టింగ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఎంత కాస్ట్ అయింది కాస్టింగ్ చేస్తాం. కాస్టింగ్ అంటే ఏంటి, కాస్ట్ని డిటర్మైన్ చేయడం, ఓకేనా. కాస్టింగ్ని పీరియాడికల్ స్టేట్మెంట్స్, జనరల్ ఎంట్రీస్, పీరియాడికల్ స్టేట్మెంట్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తే ఏమవుతుంది, కాస్ట్ అకౌంటింగ్ అవుతుంది, ఓకేనా. సో వాటి బిహేవియర్స్ని బట్టి కాస్ట్లు మారుతూ ఉంటాయి, ఓకేనా. ఈ డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు ఈ డెసిషన్స్లో ఏవేవి పార్ట్ అవుతాయి, ఏవేవి పార్ట్ అవ్వవు, ఓకేనా. ఇప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ వేరియబుల్ కాస్ట్లు అంటే ఫిక్స్డ్ కాస్ట్లు అంటే మీకు ఒక ఐడియా ఉండి ఉంటుంది, ఓకేనా. చూడండి, నేను ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అనుకుందాం. బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే నేను నా బిజినెస్ స్టార్ట్ చేశానండి, అంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. నా కాస్ట్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ప్రొడక్షన్ స్టార్ట్ చేశానండి, ఇప్పుడు నా కాస్ట్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అని అడుగుతున్నాను. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి చెప్పండి, 0 నుంచి స్టార్ట్ అవుతాయా? ఇది అర్థమైందా మీకు? ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అండి. నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, మీకు అర్థమవుతుంది. డయాగ్రామ్స్ గీయడం వచ్చు కదా, గ్రాఫ్స్ గీయడం వచ్చు కదా. నా బిజినెస్ ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను, బిజినెస్ నేను స్టార్ట్ చేశాను, ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను అంటే నా కాస్ట్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయని అడుగుతున్నాను. చూడు, నేను 0-1 అంటే జనవరిలో స్టార్ట్ చేశాను బిజినెస్ అనుకుందాం. జనవరి స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను ఫస్ట్ ఏమి ఇంకర్ అవుతాను, ఒకవేళ నేను ఒక ల్యాండ్ కావాలి అంటే ఆ ల్యాండ్ కోసం నేను లీజ్ అగ్రిమెంట్స్కి ఎంటర్ అవుతాను. రెంట్ అగ్రిమెంట్స్ అండి. మిషనరీస్ కావాలంటే మిషనరీస్ పర్చేస్ చేస్తాను, ఓకేనా. ఇవన్నీ చేయకుండా నేను ప్రొడక్షన్లోకి ఎంటర్ అవ్వలేను, అసలు నా బిజినెస్ ఆపరేషన్స్ ఏం చేయలేదు, అవును కదా. సో నేను ఈ పాయింట్ వరకు, ఒక సర్టెన్ పాయింట్ వరకు ఏంటి, నేను ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్లే ఇంకర్ అవుతూ వస్తాను, అంతే కదా, అర్థమవుతుందో. దాని తర్వాత ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఇక్కడి నుంచి బిజినెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను వేరియబుల్ కాస్ట్లు ఇంకర్ అవుతాను, ఓకేనా. నేను స్టార్ట్ చేయడంతో నేను వేరియబుల్ కాస్ట్లు అసలు ఇంకర్ అవ్వను, ఓకేనా. నేను ఎక్కడి నుంచి ఫస్ట్ నేను ఇంకర్ అయ్యేవన్నీ ఏంటి, ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్లే, ఓకేనా. దాని తర్వాత ఇంకర్ అయ్యే మాత్రమే ఏంటి, వేరియబుల్ కాస్ట్లు. ఫిక్స్డ్ కాస్ట్లు ఇంకర్ అయిన తర్వాతే స్టార్ట్ అవుతాయి. అంటే ఏంటి, ఎప్పుడైతే నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తానో అప్పటి నుంచి ఏం చేస్తాను, నేను వేరియబుల్ కాస్ట్లు ఇంకర్ స్టార్ట్ చేస్తాను, ఓకేనా. బిఫోర్ దట్ ఏం జరుగుతుంది, నేను లీజ్ అగ్రిమెంట్స్లోకి ఎంటర్ అయ్యి రెంట్లు పే చేయడం, ఓకేనా. ఇంకా ఏం చేస్తాను, ఎంప్లాయీస్ని తెచ్చుకోవడం, ఓకేనా. అంటే అడ్మినిస్ట్రేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళని కాదు, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని తీసుకొచ్చుకోవడం, ఓకేనా. అంటే కాలేజ్ అని తీసుకోండి, నేను ఇప్పుడు ఫస్ట్ కాలేజ్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ నాకే స్టాఫ్ కావాలి, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కావాలి, ఓకేనా. టెలికాలర్స్ వీళ్ళందరూ కూడా కావాలి నాకు, ఓకేనా. అప్పుడు మాత్రం నేను ఏం చేయగలను, క్లాసెస్ స్టార్ట్ చేయగలను, ఓకేనా. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏమవుతుంది, నేను ఎవరైతే క్లాసెస్ చెప్తారో వాళ్ళని నేను రిక్రూట్ చేసుకుంటూ ఉంటాను, ఓకేనా. అర్థమవుతుంది. అప్పటి నుంచి నేను ఏమవుతాను, వేరియబుల్ కాస్ట్లు ఇంకర్ అవుతూ వస్తాయి నాకు, ఓకేనా అండి. సో ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్లు స్టార్ట్ అవుతుంది, ఓకేనా అండి. సో ఇక్కడ డెసిషన్ మేకింగ్ అనేది ఎప్పుడు మీరు ఏ టైంలో అయితే డెసిషన్ తీసుకుంటారో, డెసిషన్ మేకింగ్ అనేది ఏ టైంలో అయితే మీకు డెసిషన్ కావాలో ఆ టైంలో ఏవైతే రిలవెంట్ ఉంటాయో వాటిని మనం రిలవెంట్ కాస్ట్లు అని అంటాం. రిలవెంట్ కాస్ట్లు మోస్ట్ ఆఫ్ ది కేస్ వేరియబుల్ కాస్ట్లు మాత్రమే అవుతాయి, ఓకేనండి. మోస్ట్ ఆఫ్ ది కేస్ వేరియబుల్ కాస్ట్లు, ఎందుకని మీ ప్రొడక్షన్తో డిపెండ్ అయ్యే ఉంటున్నాయి కాబట్టి. మీ ప్రొడక్షన్ పెరిగే కొద్దీ వేరియబుల్గా అవి కూడా ఏమవుతాయి, మీకు కాస్ట్లు ఇంకర్ అవుతూ ఉంటారు, ఓకేనా. సో బిహేవియర్ ఏంటి, వేరియబుల్ కాస్ట్లది పర్ యూనిట్ సేమ్గా ఉంటుంది, బట్ ప్రొడక్షన్తో ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది, ఓకేనా. ఫిక్స్డ్ కాస్ట్ బిహేవియర్ ఏంటి, టోటల్ కాస్ట్ ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. టోటల్ కాస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, పర్ యూనిట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది, ఓకేనా. బట్ మీ యాక్టివిటీ లెవెల్ అంటే సమ్ పీరియడ్ వరకు మీకు 50,000 వరకు ఫిక్స్డ్ కాస్ట్ ఉందండి. ఈ యాక్టివిటీ లెవెల్ని ఇంక్రీజ్ అయితే మీరు ఎక్స్ట్రా 10,000 బేర్ చేయాలి అంటే, ఓకేనా.
అప్పుడు ఏమవుతుంది మీకు మళ్ళీ ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతుంది మీకు అక్కడి నుంచి మళ్ళీ ఏమవుతుంది ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ కాన్స్టెంట్గా ఉంటుంది, అంతే కదండి? అర్థమవుతుంది? ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ అలాగే కాన్స్టెంట్గా ఉంటుంది. ఎప్పుడు వరకు ఆ 10,000 ఎంతవరకు అయితే ఎక్స్పైర్ అవ్వకుండా ఉంటుందో, అన్ఎక్స్పైర్డ్ వరకు ఉంటుందో లెవెల్, ఆ లెవెల్ వరకు ఎలా ఉంటుంది మళ్ళీ కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా? కొన్ని ఏమవుతాయంటే సర్టెన్ లెవెల్ వరకు ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకేనా? 50,000. దాని తర్వాత నుంచి మీరు ఎంతైతే ఎన్ని ప్రొడక్ట్స్ అయితే కావాలో, యూనిట్స్ అయితే కావాలో అన్ని యూనిట్స్కి మీకు పర్ యూనిట్ ఇంత ఛార్జ్ చేస్తున్నాం అంటాడు అనుకుందాం. ఓకేనా? అంటే 5 lakhs వరకు మీకు నేను సప్లయర్ అనేవాడు మీకు 5 lakhs వరకు నేను ఇంతవరకు పే చేస్తాను, లేకపోతే ప్రొడక్ట్స్ కాదండి, లేకపోతే ఆర్సీ తీసుకుందాం, లేబర్ ఆర్సీ తీసుకుందామండి. ఓకేనా? ఒక ఎంప్లాయీ నేను పెట్టుకుంటున్నప్పుడు ఆ ఎంప్లాయీతో నేను ఏం చేశాను అంటే 6 hours వరకు ఇంత పే చేస్తాను నీకు. ఓకేనా? 6 hours వరకు ఇంత పే చేస్తాను. 6 hours పైన ఓవర్ టైం నువ్వు వర్క్ చేస్తూ ఉంటే నేనేం చేస్తానంటే పర్ అవర్ బేసిస్లో నీకు పే చేస్తాను. అర్థమవుతుందా? అప్పుడు ఏమవుతుంది, అది 6 hours వరకు ఏమవుతుంది నాకు కాన్స్టెంట్గా ఉంటుంది, ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. 6 hours పై నుంచి నాకు ఏమవుతుంది, అది వేరియబుల్ కాస్ట్ అవుతుంది. వాటిని ఏమంటాను నేను సెమీ వేరియబుల్ కాస్ట్ అని అంటాను. సెమీ ఫిక్స్డ్ కాస్ట్ లేదా సెమీ వేరియబుల్ కాస్ట్ ఏదైనా ఒకటి. ఓకేనండి? సో ఏ టైంలో నాకు ఏ డెసిషన్ తీసుకుని ఉంటే దానికి రిలవెంట్గా ఉండే కాస్ట్ని నేను డెసిషన్ మేకింగ్ కోసం యూజ్ చేసుకుంటూ ఉంటాను. రిలవెంట్ కాస్ట్లు మోస్ట్ ఆఫ్ ది కేస్ వేరియబుల్ కాస్ట్లు అవుతాయి. సమ్ టైమ్స్ ఏమవుతాయి మనకి ఫిక్స్డ్ కాస్ట్లు కూడా అవుతాయి. ఓకేనా? అంటే ఈ ఫిక్స్డ్ కాస్ట్లు కూడా కొన్నిసార్లు ఏమవుతాయి అవాయిడ్ చేసుకోగలం. ఫిక్స్డ్ కాస్ట్ని అవాయిడ్ చేయగలం, కొన్ని ఫిక్స్డ్ కాస్ట్ని అవాయిడ్ చేయగలం, కొన్ని ఫిక్స్డ్ కాస్ట్ని అవాయిడ్ చేయలేం. ఓకేనా? అంటే మీకు క్రూషియల్గా ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ మీరు రన్ చేస్తున్నారండి. ఫ్యాక్టరీ రన్ చేస్తున్నప్పుడు మీకు అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ మీకు అక్కర్లేదనిపించింది. ఓకేనా అండి? మీకు అక్కర్లేదనిపించింది, ఇంతమంది అవసరం లేదు, లేకపోతే అలా అనిపించింది. అప్పుడు మీరు ఏం చేశారు అంటే యాక్చువల్గా వాళ్ళకి ఫిక్స్డ్ కాస్ట్గా ఉండేది. సో అవి వద్దు అనుకున్నప్పుడు మీరు దాన్ని రెడ్యూస్ చేయగలరు. ఓకేనా? కొంతవరకు అవాయిడ్ చేయగలరు. ఓకేనా? కానీ కొన్ని కాస్ట్లను మీరు ఏం చేయలేరు. ఇప్పుడు ఈ లీజ్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు, ల్యాండ్ లీజ్ అగ్రిమెంట్లోకి. అసలు ల్యాండ్ లేకుండా మీరు అసలు ఫ్యాక్టరీని రన్ చేయలేరు కదా. సో అవేమవుతాయి మీకు అన్అవైలబుల్ అవుతాయి. అంటే అది మీకు లేకపోతే అసలు మీకు బిజినెస్ ఆపరేషన్స్ అనేవి జరగవు. ఓకేనా? అసలు మీరు స్టార్ట్ చేయలేరు అనుకున్నవి ఏమవుతాయి మీకు అన్అవైలబుల్ అవుతాయి. ఓకేనా? సో ఈ ఫిక్స్డ్ కాస్ట్ మీ డెసిషన్ మేకింగ్లో కూడా సమ్టైమ్స్ ఏమవుతాయి ఈ అవైలబుల్ ఫిక్స్డ్ కాస్ట్ని కూడా మీరు ఏం చేస్తారు కన్సిడర్ చేసుకొని మీ డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. ఓకేనా అండి? సో రిలవెంట్ ఫిక్స్డ్ కాస్ట్లో రిలవెంట్ కాస్ట్లు ఏముంటాయి, మేజర్ కేసెస్ ఫిక్స్డ్ కాస్ట్లు అన్నీ ఉంటాయి. ఓకేనా? ఫిక్స్డ్ కాస్ట్లు అన్నీ రిలవెంట్ కాస్ట్లే, బట్ రిలవెంట్ కాస్ట్లు అన్నీ ఫిక్స్డ్ కాస్ట్లు అయితే కాదు. ఓకేనా అండి? సమ్టైమ్స్ ఏమవుతాయి మనకి ఫిక్స్డ్ కాస్ట్లు కూడా యాడ్ అవుతాయి, అంటే ఇంక్లూడెడ్ ఉంటాయి. ఓకేనా? ఇంకా డిఫరెన్షియల్ కాస్ట్లు అనేవి కొన్ని ఉంటాయి కాస్ట్ కనిపెడుతూ ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ కాస్టింగ్ చేస్తున్నానండి నేను. కాస్ట్ చేస్తూ ఉన్నప్పుడు నాకు 2 machines నాకున్నాయి. ఓకేనా? ఒక మషిన్ నాకు సమ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, సేమ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుందాం. ఓకేనా? ఇలా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఒక యూనిట్ దాన్ని పర్చేస్ చేయడానికి నాకు ఇనిషియల్ కాస్ట్ ఎంత అవుతుంది, అది యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇవన్నీ చూసి నేను కాస్టింగ్కి వచ్చాను. ఓకేనా? కాస్టింగ్ని ప్రిపేర్ చేసుకున్నాను టూ మషినరీస్ని. ఓకేనా? ఈ 2 machineries-లో నాకు ఈ డిఫరెన్షియల్ కాస్ట్ అనేది నాకు ఓకేనా మళ్ళీ ఈ రెండింటి మధ్యలో వచ్చే డిఫరెన్స్ నాకు ఏమవుతుంది డిఫరెన్షియల్ కాస్ట్ ఉంటుంది. ఈ డిఫరెన్షియల్ కాస్ట్ బేస్ చేసుకొని నేను ఏం చేస్తాను మళ్ళీ నేను డిఫరెన్షియల్ కాస్ట్ బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటాను ఏ మెషినరీ నేను తీసుకోవాలి అని. ఓకేనా? అర్థమవుతుందండి? లేకుంటే మెషినరీయే తీసుకోవాలా, లేకుంటే నేనే తయారు చేయాలా, నేనే ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలా, లేకపోతే అవుట్సోర్సింగ్ ఇచ్చి వేరే వాళ్ళతో తయారు చేయించుకోవాలా. ఓకేనా? ఎన్ని యూనిట్స్ నేను ప్రొడ్యూస్ చేస్తే ఆ కాస్టింగ్ అంటే నేను బయట నుంచి అవుట్సోర్సింగ్ తీసుకునే కాస్ట్ని నేను ఎన్ని యూనిట్స్ ప్రిపేర్ చేస్తే నేను దాన్ని ఇంక్రీజ్ దానికంటే నేను ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాను అని, ఆ కాస్ట్ని నేను కంపీట్ చేయగలను అని, కాంపన్సేట్ చేయగలను అని. ఓకేనా? సో ఈ డిఫరెన్స్ని ఏమంటే మనం డిఫరెన్షియల్ కాస్ట్ అని అంటాం. ఓకేనా? అంటే డెసిషన్ తీసుకునేటప్పుడు ఓకేనా నేనే ప్రొడ్యూస్ చేయాలా, లేకుంటే బయట నుంచి నేను ప్రొడ్యూస్ చేయించాలా, ఏ కాస్ట్ నాకు ఎక్కువ అవుతుంది. ఓకేనా అండి? అంటే నేను ఇంకర్ అవుతున్న కాస్ట్కి అన్ని యూనిట్స్ నాకు ప్రొడ్యూస్ అవుతున్నాయా లేదా అర్థమవుతుందండి. అంటే నేను ఇప్పుడు ఎలా ఒక మెటీరియల్ పర్చేస్ చేశానండి, ఒక మెటీరియల్ పర్చేస్ చేస్తే నాకు 1 lakh ఖర్చు అయింది.
ఓకేనా. 1 lakh ఖర్చు అయినప్పుడు నేను ఎన్ని యూనిట్స్ నేను ప్రొడ్యూస్ చేస్తే ఓకేనా ఆ 1 lakని ఇంక్రీజ్ చేస్తాను. ఆ 1 lakh కంటే ఎక్కువ నేను రెవెన్యూగా ఇన్ఫ్లో నాకు వస్తుంది అని. ఓకేనా అండి. దాన్ని ఏమంటాను నేను, అది నాకేమవుతుంది, నాకు బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుంది నా మషినరీకి. అంతే కదండి, నేను ఖర్చు పెట్టే కాస్ట్కి. ఓకేనా. నేను అంతకంటే ఎక్కువ పర్చేస్ చేస్తున్నాను అనుకోండి బయట నుంచి, అప్పుడు ఏం చేస్తాను, నేను ఇన్ హౌసే ప్రిపేర్ చేసుకుంటాను. నాకు అంత డిమాండ్ ఉంది కాబట్టి. అర్థమవుతుందా? అంటే నాకు 25,000 ప్రిపేర్ చేస్తేనే నేను 1 lakని రీచ్ అవ్వగలను. నేను ఖర్చు చేసే 1 lakని నేను రీచ్ అవ్వగలను. అంటే ఎలా అవుతుందంటే, ఇప్పుడు నేను పర్చేజ్ చేసిన కాస్ట్ ఒకటి ఉంటుందండి, 1 lakh ఉంది కదా. అవి కాకుండా నేను దాన్ని ప్రిపేర్ చేయడం కోసం నేను రా మెటీరియల్ అన్నీ పర్చేజ్ చేశాను కదా ప్రోడక్ట్ ప్రిపేర్ చేయడం కోసం. ఈ కాస్ట్ ప్లస్ ఈ కాస్ట్, ఓకేనా, ఈ రెండు కలిపి అంటే ఈ కాస్ట్ తీసేస్తే ఏమవుతుంది మీకు, రిమైనింగ్ అంటే ఇప్పుడు ప్రోడక్ట్ అండ్ కాస్ట్ ఉందండి, అది అండ్ మషినరీ కాస్ట్ కూడా ఉంది. ఓకేనా. ఈ మషినరీ కాస్ట్ ఈ ప్రోడక్ట్ కాస్ట్ రెండు కలిపి ఎప్పుడు మీరు 1 lakని రికవర్ చేయగలరు. ఈ కాస్ట్ తీసేస్తుంది. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్లో నుంచి ప్రోడక్ట్ కాస్ట్ తీసేశారనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మీకు, సమ్ ప్రాఫిట్ ఉంటుంది. దాంట్లో ఇంకా ఏముంటుంది మీకు, మిషనరీ కాస్ట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది అనుకుంది. ఇప్పుడు మిషనరీ కాస్ట్ మీకు అర్థం కాలేదు కదా. చూడండి, నేను పర్చేస్ చేశానండి, రా మెటీరియల్ పర్చేస్ చేశాను. అప్పుడు నాకేమొస్తుంది, పర్చేస్ కాస్ట్ వస్తుంది. ఓకేనా. అండ్ నేను ప్రొడ్యూస్ చేశాను కదా, అంటే నేను ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేశాను, రా మెటీరియల్ నుంచి ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేశాను. ఈ ప్రొడ్యూస్ చేయడం కోసం నేను మెషినరీని పర్చేస్ చేశాను. అంటే ఏం ఇంక్రై అయ్యాను నేను ఇక్కడ, ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రై అయ్యాను. ఓకేనా. అంటే అది సమ్ 1 lakh అనుకుందాం ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనా అండి. ఈ రెండు ప్లస్ సమ్ ప్రాఫిట్ ఉందండి. ఓకేనా. సమ్ ప్రాఫిట్ ఉంది. ఈ రెండు చేసిన తర్వాత నాకేమొస్తుంది, సేల్స్ రెవెన్యూ వస్తుంది. అంతేనా. ఓకేనా. సో మనం కాస్టింగ్ని చేయడం వల్ల ఏం జరుగుతుంది, మనకి ప్రోడక్ట్ కాస్ట్ అంటే తెలుస్తుంది మనకి. ఓకేనా. అండ్ మనకి ప్రీ డిటర్మైన్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఓకేనా అండి. సో సేల్స్ రెవెన్యూ అనేది దీనికి ఈక్వల్గా వచ్చిందా లేదా, అంటే ఫిక్స్డ్ కాస్ట్ని ఈ 1 lakని రికవర్ చేసిందా లేదా. అర్థమవుతుందండి. ఈ సేల్స్ అంటే ఇది రెండు ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ వస్తే ఏమవుతుంది మీకు, ఈ 1 lakని రికవర్ చేసినట్టు. అంతే కదండి. ఈక్వల్ కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి సేల్స్ రెవెన్యూ, అప్పుడేంటి, ఈ 1 lakh కంటే ఎక్కువ రికవర్ చేసినట్టు, ఈ 1 lakని కూడా ఎక్కువే రికవర్ చేసినట్టు. అర్థమవుతుందండి. సో మీకు 1 lakh కంటే ఎక్కువ రికవర్ చేస్తుంది అన్నప్పుడు, అంటే మీకు ఎక్కువ డిమాండే ఉంది అనుకున్నప్పుడు మీరేం చేస్తారు, మీరు బయట నుంచి కొనుక్కుంటా మీరే ప్రిపేర్ చేసుకుంటారు. అలా కాకుండా నాకు 1 lakh అంటే నేను ఇప్పుడు 1 lakh నేను రికవర్ చేయాలి అంటే నేను 25,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలి. ఇవాళ నేను 25,000 నాకు డిమాండే లేదన్నప్పుడు నేను ఏం చేస్తాను, పర్ యూనిట్ బేస్ మీద బయట నుంచి పర్చేస్ చేసుకుంటూ వస్తాను. అర్థమవుతుందండి. దాన్ని ఏమంటాను నేను, డిఫరెన్షియల్ కాస్ట్ అని అంటాను. ఈ డిఫరెన్షియల్ కాస్ట్ నేను బేస్ చేసుకుని నేను ఏం చేస్తాను, ప్రొడ్యూస్ చేయాలా లేదా అనేది, అంటే నేనే ప్రొడ్యూస్ చేయాలా లేకపోతే బయట నుంచి నేను పర్చేస్ చేయాలా అనే డెసిషన్స్ నేను తీసుకుంటూ ఉంటాను. సో ప్రతిదీ నేను కాస్టింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తూ వస్తానంటే డెసిషన్స్ తీసుకోవడం కోసం. పర్టికులర్ టైంలో నాకు పర్టికులర్ డెసిషన్ కావాలి అన్నప్పుడు, ఓకేనా, దానికి సరిపడా రిలవెంట్ కాస్ట్లన్నీ కన్సిడర్ చేసుకుంటూ నేను ఒక డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాను. ఓకేనా. అంటే నేను ఏ మషినరీస్ కొనాలంటే ఏ మషినరీస్ కొనాలి, రా మెటీరియల్ తీసుకోవాలి అంటే ఏ రా మెటీరియల్ తీసుకుంటే నాకు తక్కువ ప్రైస్కి వస్తుంది. ఓకేనా. సో నేను ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయాలి అంటే ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత ఉంటే కస్టమర్ డిమాండ్ ఉంటుంది, నా కాంపిటీటర్స్ ఎంత సెల్లింగ్ ప్రైస్లో అమ్ముతున్నారు, సో నా సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి. ఓకేనా అండి. ఇవన్నీ డిటర్మైన్ చేయడం కోసం. ఓకేనా. ఇది కాస్ట్ బై నేచర్గా, బై పీరియాడికల్గా. ఇప్పుడు పీరియాడికల్గా అంటే ఏమవుతుంది మీకు, అంటే బై టైమింగ్ బేస్ చేసుకుంటే ఏమొస్తుంది మీకు, టైమింగ్ని బేస్ చేసుకొని కాస్ట్లు అంటే కరెంట్ ఇయర్ కాస్ట్, ప్రీవియస్ ఇయర్ కాస్ట్లు, లేకపోతే హిస్టారికల్ కాస్ట్ అని అంటాం. టైమింగ్ బేస్ చేసుకొని అంటే ప్రీవియస్ ఇయర్ని ఏమంటాం మనం, హిస్టారికల్ కాస్ట్ అంటాం. ఓకేనా. ఈ ఇయర్లోని మనం త్రూ ప్రాసెస్లో అంటే ప్లాన్ చేస్తూ ఉన్నప్పుడు, ఓకేనా, అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను హిస్టారికల్గా ఒక కాస్ట్ అంటే హిస్టారికల్ అంటే లాస్ట్ ఇయర్ అయిన కాస్ట్ నాకు, అది నేను డిటర్మైన్ చేసింది అయ్యి ఉండొచ్చు, అయ్యి ఉండకపోవచ్చు కూడా. నాకు ప్రీ డిటర్మైన్డ్గా ఏముంటుంది, ఇప్పుడు నేను
ఒక ప్రాసెస్ని రిమూవ్ చేశాను కాబట్టి నా కాస్ట్ ఇంత రిడ్యూస్ అయ్యి ఉండాలి అని నేను ప్రీడిటర్మైన్డ్గా ఒక ప్రైస్ ఒక కాస్ట్ అనుకున్నాను. ఓకేనా? బట్ హిస్టారికల్ కాస్ట్ అది అయ్యి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు. ఓకేనా? సో ప్రీడిటర్మైండ్ అంటే టైం బేసిస్ మీద ఏ కాస్ట్లు ఉంటాయి మనకి? హిస్టారికల్ కాస్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి? ప్రీడిటర్మైండ్గా ఈ ఇయర్లో ఎంత అవ్వచ్చు కాస్ట్ అని. ఓకేనా? ఈ ఇయర్ నేను మళ్ళీ ఏం చేస్తాను, నేను ప్రీడిటర్మైండ్గా ఒక కాస్ట్ అనుకుంటాను నేను. ఓకేనండి? సో ఆ కాస్ట్ని నేను ఏమంటాను? ప్రీడిటర్మైండ్ కాస్ట్ అని అంటాను. ఇంకా స్టాండర్డ్ కాస్ట్ అంటే ఏంటి, బడ్జెటెడ్ కాస్ట్ అంటే ఏంటి, ఆ డిఫరెన్స్ మీకు ఐడియా ఉందా? మనకి స్టాండర్డ్ కాస్టింగ్ వచ్చింది కదా, ఇంక స్టాండర్డ్ కాస్టింగ్ వచ్చింది కదా, స్టాండర్డ్ కాస్టింగ్ రాలేదు. దాన్ని ఏమంటాం మరి? బడ్జెట్ కాస్ట్ అంటే బడ్జెట్ కాస్ట్ అంటే ఏంటంటే మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేయకముందే మనం ఏం చేస్తామంటే కొన్ని బడ్జెట్స్ వేసుకుంటాం. ఇయర్ స్టార్టింగ్లోనే ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వకముందు ప్రీవియస్ ఇయర్ డేటా బేస్ చేసుకొని, ఓకేనా, ప్రీవియస్ ఇయర్ డేటా మనం ఆపరేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయి, కస్టమర్ డిమాండ్ అంతా ఎలా ఉంది, ఇవన్నీ బేస్ చేసుకొని క్యాలిక్యులేటెడ్గా మనం ఏం చేస్తాం, బడ్జెట్స్ వేసుకుంటాం. ఓకేనా? సో దాన్ని ఏమంటాం అంటే బడ్జెటెడ్గా ఎంత కాస్ట్ అవుతుంది, ఓకేనా, సో ఎంత ప్రొడ్యూస్ చేసి ఎంత కాస్ట్ అవుతుంది అని బడ్జెట్స్ వేసుకుంటాం. దాన్ని మనం బడ్జెట్ కాస్ట్ అంటే ఓవరాల్ ఎంటిటీ లెవెల్లో మాట్లాడుతుంది. అది ఓవరాల్ ఎంటిటీ లెవెల్లో మాట్లాడుతుంది. స్టాండర్డ్ కాస్ట్ అంటే ఏంటి అంటే ఇది టెక్నికల్ టర్మ్. అంటే పర్ యూనిట్ ఎంత అవుతుంది, పర్ యూనిట్ ఎప్పుడు మనకు బడ్జెట్ అనేది ఉండదు. ఒక నిమిషం. పర్ యూనిట్ అనేది ఇప్పుడు మనకు బడ్జెట్ ఉండదు. బడ్జెట్ కాస్ట్ పర్ యూనిట్ ఎప్పుడు ఉండదండి. ఓవరాల్గా టోటల్ బడ్జెట్లో బడ్జెట్ కాస్ట్ ఎంత అని ఉంటుంది. ఓకేనా? స్టాండర్డ్ కాస్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకి పర్ యూనిట్ స్టాండర్డ్ కాస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? పర్ యూనిట్ అంటే టెక్నికల్ టర్మ్. అది అంటే ఎన్ని అవర్స్ కావాలి, బడ్జెట్కి ఎన్ని అవర్స్ కావాలి అనేది స్టాండర్డ్ అవుతుంది. ఓకేనా? అంటే సబార్డినేట్గా ఉంటుంది. స్టాండర్డ్ కాస్ట్ అనేది బడ్జెట్ కాస్ట్కి సబార్డినేట్గా ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుంది. అంటే బడ్జెట్ అవర్స్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు బడ్జెటెడ్ ప్రొడక్షన్కి వెళ్ళాలి. బడ్జెట్ ప్రొడక్షన్కి వెళ్ళాలి అంటే టెక్నికల్గా పర్ఫామ్ చేసి మషినరీ ఎంత స్టాండర్డ్ అవర్స్ని ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఒక నిమిషం చెప్తాను చూడండి, ఇక్కడ రాస్తా అర్థమైతే. ఇప్పుడు బడ్జెటెడ్గా నాకు ఒక నిమిషం, బడ్జెటెడ్గా 5000 యూనిట్స్ నేను ప్రొడ్యూస్ చేయాలనుకున్నానండి. ఓకేనా? అండ్ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నేను స్టాండర్డ్గా మాట్లాడాలి అనుకుంటే నేనేం చేస్తానంటే దీన్ని టెక్నికల్గా నాకు ఎన్ని అవర్స్ పడుతుంది. ఓకేనా? బడ్జెటెడ్గా ప్రీవియస్ డేటా బేస్ చేసుకొని వీళ్ళు 100 అవర్స్ ఎన్ని అవర్స్ అని చెప్పండొచ్చు. ఓకేనండి? ఒక 500 అవర్స్ అనుకుంది, 500 అవర్స్ చెప్పండొచ్చు. ఓకేనా? బట్ టెక్నికల్గా 500 అవర్స్కి స్టాండర్డ్గా ఏమై ఉండొచ్చు, జనరల్గా ఏమవుతుంది, నీకు ఎన్ని అవర్స్ కావాలి, 10 అవర్స్ కావాలి ఒక యూనిట్కి, అంతే కదండి. బట్ స్టాండర్డ్గా మీకు 12 అవర్స్ కావాల్సి ఉండొచ్చు, లేకపోతే 8 అవర్స్ కావాల్సి ఉండొచ్చు మీరు పర్ఫామ్ చేస్తున్నప్పుడు. ఓకేనా? పర్ అవర్ అనేది ఏమవుతుంది మనకు అప్పుడు స్టాండర్డ్గా ఇంక్రీజ్ అవుతుంది ఆర్ డిక్రీజ్ అవుతుంది. అంటే బడ్జెట్స్ అనేవి ఏంటి, హిస్టారికల్ డేటా బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, బడ్జెట్స్ ప్రిపేర్ చేసుకుంటాం. ఓకేనా? అండ్ స్టాండర్డ్ అంటే ఏంటి, టెక్నికల్గా పర్ఫామ్ చేస్తూ ఉన్నప్పుడు స్టాండర్డ్గా ఎంత కావాలి, స్టాండర్డ్గా ఒక యూనిట్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఎన్ని అవర్స్ కావాలి స్టాండర్డ్గా పర్ యూనిట్ బేసిస్లో మాట్లాడుతాం మనం. ఇక్కడ బడ్జెట్స్ అనేవి ఓవరాల్ ఎంటిటీ బేసిస్లో మాట్లాడతాం, స్టాండర్డ్ అనేవి ఏంటి పర్ యూనిట్ బేసిస్లో మాట్లాడతాం. ఓకేనా అండి? నా పేరు తెలుసా అమ్మ? గిరిధర్ అండి నా పేరు. నేను ఓపెన్ అవ్వట్లేదు అంటే చెప్పలేదు కదా.
ఏంటి మెటీరియల్ ఎక్కడుంది? చెప్తూ ఉంటాను, అర్థమవుతుంది చూడండి. క్లాస్ స్టార్ట్ చేద్దాం. అర్థమైంది ఇప్పుడు దాకా చెప్పింది? చూడండి, కాస్ట్ అంటే ఏంటి? సంథింగ్ అమౌంట్, అమౌంట్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్. ఓకేనా? ఎక్స్పెండిచర్ ఇంకర్ అయిందని మనం ఏమంటున్నాం? కాస్ట్ అని అంటున్నాం. ఓకేనా? ఫర్ ప్రొడక్ట్ అయినా అయి ఉండొచ్చు, లేకుంటే సర్వీసెస్కి అయినా, దేనికైనా మనం ఇంకర్ అయ్యే ఎక్స్పెండిచర్ని మనం ఏమంటాం? కాస్ట్ అని అంటాం. కాస్టింగ్ అని అంటే ఏంటి? దాన్ని అసర్టైన్ చేయడం. ఓకేనా? అసర్టైన్ చేయడం అంటే ఏంటి? క్యాలిక్యులేట్ చేయడం. ఓకేనా? అన్ని కాస్ట్లను కలిపి క్యాలిక్యులేట్ చేయడాన్ని దాన్ని ఏమంటాం మనం? కాస్టింగ్ అని అంటాం. ఓకేనా అండి? అంటే కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఎంత అవుతుంది? ఓకేనా? సర్వీసెస్, ఆ సర్వీసెస్ని రెండర్ చేయాలి అంటే, ఓకేనా, సర్వీసెస్ని ఫిల్ఫిల్ చేయాలి అంటే ఎంత కాస్ట్ అవుతుంది? దాన్ని ఏమంటాను నేను? కాస్టింగ్ అని అంటాను. కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి? కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి? పీరియాడికల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయడం. పీరియాడికల్ స్టేట్మెంట్స్ని, రిపోర్ట్స్ని, ఓకేనా, వాటిని ప్రిపేర్ చేయడం. ఎందుకు ప్రిపేర్ చేస్తాం ఇవన్నీ? మనం ఎందుకు చేస్తాం? ఫర్ కంట్రోలింగ్ కాస్ట్ డిటర్మైన్ చేసేదే ఎందుకు? మనం ఆ కాస్ట్ని కంట్రోల్ చేయడం కోసం. ఓకేనా? ఆ కాస్ట్ కంట్రోల్ని మనం ఎలా చేస్తాం? రెడ్యూస్ అన్నా చేసుకుంటాం, కంట్రోల్ అన్నా చేస్తాం. ఓకేనా? సో సమ్ డెసిషన్ మేకింగ్ తీసుకోవడం కోసం మనం ఏం చేస్తాం? కాస్టింగ్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఓకేనా? కాస్టింగ్ని ప్రిపేర్ చేయడాన్ని ఏమంటాం మనం? కాస్ట్ అకౌంటింగ్ అని అంటాం. ఓకేనా అండి? సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ ఏమవుతాయి మనకి? ఎందుకైతే మనం కాస్ట్ని ప్రిపేర్ చేస్తున్నాం, కాస్టింగ్ని ఎందుకైతే చేస్తున్నామో, ఎందుకైతే మనం కాస్ట్ని డిటర్మైన్ చేస్తున్నామో, అవన్నీ ఏమవుతాయి మనకి? ఆబ్జెక్టివ్స్ అవుతాయి. ఎందుకు మనం కాస్టింగ్ని అసర్టైన్ చేస్తున్నాం? కాస్ట్ అసర్టైన్ చేస్తున్నాం, కాస్ట్ అకౌంటింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం. ఎందుకు? కాస్ట్ డిటర్మైన్ చేయడం కోసం. ఎంత కాస్ట్ అవుతుంది మనకి అని. ఓకేనా? సో అదేమవుతుంది మనకి? ఫస్ట్ ఆబ్జెక్టివ్ అవుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది, ఒక్కొక్క దానికి నాకు ఎంత కాస్ట్ అవుతుంది పర్టికులర్గా. ఓకేనా? అండ్ సెకండ్ ఆబ్జెక్టివ్ ఏమవుతుంది? నాకు ఎంత ప్రాఫిట్ కావాలి. ఓకేనండి? ఎంత ప్రాఫిట్ కావాలి నేను అసర్టైన్ చేసుకొని ఏం చేస్తాను? నేను సెల్లింగ్ ప్రైస్ని డిటర్మైన్ చేస్తాను. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ని డిటర్మైన్ చేయడం, ఎంత సెల్లింగ్ ప్రైస్ పెట్టాలి అని. ఇప్పుడు నాకు ఇంత కాస్ట్ వచ్చింది, సో నేను ఇప్పుడు ఎంత సెల్లింగ్ ప్రైస్ పెట్టాలి, నేను ఎంత ప్రాఫిట్ని ఉంచుకోవాలి, ఓకేనా, రిటైన్ చేసుకోవాలి అని. అండ్ కాస్ట్ని కంట్రోల్ చేయడం కోసం, ప్రజెంట్ కాస్ట్ ఎక్కువ అవుతూ ఉంటే ఆ కాస్ట్ని ఏం చేయాలి? కంట్రోల్ చేయగలమా లేదా? ఓకేనా అండి? సో కాస్ట్ని రిడక్ట్ చేయడం కోసం. ఏంటి అర్థం కాలేదండి? పర్మనెంట్గా ఆ కాస్ట్ అనేది ఫర్దర్గా ఉండకుండా. ఓకేనండి? టోటల్గా కాస్ట్ని రిడక్ట్ చేయడం కోసం. అండ్ ప్రాఫిట్ ఆఫ్ ఈచ్ యాక్టివిటీ, మనం ఈచ్ యాక్టివిటీకి చేస్తాం అంటే ప్రొడక్ట్, మన కాస్ట్ ప్రతి ఏరియాలో మనం ఏం చేస్తున్నాం? కాస్ట్ని అసర్టైన్ చేసుకుంటూ వస్తున్నాం. కాస్టింగ్ అనేది అని ఏం చేస్తున్నాం? ప్రతి ఏరియాలో అకౌంటిఫై చేస్తున్నాం. అకౌంటిఫై చేయడం అంటే ఏంటండి? డాక్యుమెంట్ చేయడం. అంటే మనకి ఫ్యూచర్ ఇయర్లో మనం ఏ డెసిషన్స్ అని తీసుకునేటప్పుడు మనకి ఒక రా డేట్ అనేది చేస్తాం, ఇన్ఫర్మేషన్గా యూజ్ చేసుకోవడం కోసం ప్రతిదీ మనం డాక్యుమెంట్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా అండి? సో ఇలా డాక్యుమెంట్ చేయడాన్ని మనం ఏమంటున్నాం? కాస్ట్ అకౌంటింగ్ అని అంటున్నాం. ఈ కాస్ట్ అకౌంటింగ్ ఏ ఏరియాలో చేస్తాం? ప్రతి ఏరియాలో మనం అకౌంటిఫై చేసుకుంటూ వస్తాం. ఓకేనా? ఈచ్ ఏరియాలో, ఈచ్ యాక్టివిటీలో. ఓకేనా? సో మనకేం తెలుస్తున్నప్పుడు ప్రతి యాక్టివిటీలో ప్రాఫిట్ ఉందా, లాస్ ఉందా? ఓకేనా? సో ఇవన్నీ మనకి తెలుసు. ఏ యాక్టివిటీలో మనకి లాస్ వస్తుంది అంటే, ఇప్పుడు మనకి ఒక అసెంబ్లీ యూనిట్ ఉంది అనుకుందామండి. ఒక ప్రోడక్ట్ తయారవ్వాలి అంటే ఒక త్రీ పార్ట్స్ ఉంటే ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. ఓకేనా? సో ప్రతి ప్రోడక్ట్కి ప్రిపేర్ చేసేటప్పుడు మనకు కాస్ట్ డిటర్మైన్ చేస్తున్నాం. ఈ కాస్ట్కి మనకు బయట దొరికే కాస్ట్, ఇదే ప్రోడక్ట్ని నేను బయట కొనుక్కుంటే ఒకేసారి పర్చేస్ చేస్తే నాకు ఎంత కాస్ట్ వస్తుంది. ఓకేనా? సో ఈ రెండు సేమ్గా ఉంటే ఓకే. ఇంకా మనకి తక్కువ కాస్ట్ అయిందంటే ప్రాఫిట్ ఉన్నట్టు. ఇంతకంటే బయట దొరికే కాస్ట్ కంటే మనకి ఎక్కువ కాస్ట్ ఉందనుకోండి, ఎక్కువ కాస్ట్ అవుతుంది అనుకోండి, అక్కడ లాస్ ఉన్నట్టు. అప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడ కాస్ట్ మనం అసర్టైన్ చేసాం కాబట్టి ఈ ఆపరేషన్స్ మనం ఏం చేస్తాం? డిస్కంటిన్యూ చేసేసి కంప్లీట్గా ఏం చేస్తాం? మనం ఇక్కడి నుంచే పర్చేస్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా? అర్థమవుతుందండి? సో ఇంకా దొరికిన ఎక్కువ టైంని ఇంకొంచెం బిజినెస్ని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేయడం కోసం యూజ్ చేసుకుంటాం. అర్థమవుతుందండి? సో ఈ బెనిఫిట్స్ అన్నిటిని మనం ఏం చేస్తాం? మనం
ఈ కాస్ట్ అకౌంటిఫై చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ. ఇవేమవుతాయి మనకి పాజిటివ్ సెన్స్, ఇవే ఆబ్జెక్టివ్స్ కూడా, ఇవే పాజిటివ్ సెన్స్లో మాట్లాడుకుంటే ఏమవుతాయి మనకి అడ్వాంటేజెస్ అవుతాయి. ఇదే ఆబ్జెక్టివ్స్ ఎందుకు అనుకుంటే నెగిటివ్ సెన్స్లో మాట్లాడుకుంటే మనకేమవుతాయి డిసడ్వాంటేజెస్ అవుతాయి. ఓకేనా? సో అసర్టైనింగ్ ద ప్రాఫిట్ ఆఫ్ ఈచ్ యాక్టివిటీ. ఓకేనా? అసిస్టింగ్ మేనేజ్మెంట్ డెసిషన్ మేకింగ్. ఓకేనండి? డెసిషన్ మేకింగ్. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి డెసిషన్ మేకింగ్కి సబార్డినేటివ్గా అవుతాయి. ప్రతిదీ డెసిషన్ మేకింగ్. ఓకేనండి? అంటే మీరు జస్ట్ కాస్ట్ని అకౌంటిఫై చేయడం వల్ల మీకు బిజినెస్ అంతా మారిపోదు. ఓకేనా? దాన్ని ఏం చేయాలి, మీరు రైట్ డెసిషన్ తీసుకోవాలి. రైట్ డెసిషన్ తీసుకుంటేనే ఏమవుతుంది మీకు కాస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది. అంతేకాని కాస్ట్ని అకౌంటిఫై చేసినంత మాత్రాన ఏమవుతుంది కాస్ట్ అనేది కంట్రోల్ అవ్వదు. ఓకేనా? సో ఇలా నేను ఆలోచిస్తే ఏమవుతుంది, అది నాకు డిసడ్వాంటేజ్ అవుతుంది. అనవసరం ఎక్స్పెన్సివ్ కదా, నేను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను డెసిషన్స్ అనుకున్నప్పుడు నాకేమవుతుంది, అది అనవసరంగా డిసడ్వాంటేజ్ అవుతుంది. కాస్ట్ అకౌంటింగ్ అనేది అనవసరం అకౌంటిఫై చేయడం అంటే నేను డెసిషన్స్ తీసుకోలేని టైంలో నేను కాస్ట్ అకౌంటింగ్ నాకు అనవసరం అవుతుంది. అర్థమవుతుందా? ఓన్లీ కాస్ట్ అకౌంటింగ్ ఏం చేయలేదు కదా. సో డెసిషన్స్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితేనే ఏమవుతుంది కాస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది. సో నాకేమవుతుంది అది అప్పుడు నాకు అది డిసడ్వాంటేజ్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఏం ఫీల్ అవుతాను, నేను కాస్ట్ ఎక్కువ కాస్ట్ పెడుతున్నాను, ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుందని ఫీల్ అవుతాను. ఇంకా ఏం ఫీల్ అవుతాను, నాకు 2 డేటాలు ఎందుకు అంటే నాకు ఫినాన్షియల్ డేటాస్ ఎలాగూ ఉన్నాయి. అంటే అకౌంటింగ్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం అనేది నాకు మ్యాండేటరీ. ఓకేనా? సో నేను మ్యాండేటరీగా అవి ప్రిపేర్ చేయాలి కాబట్టి కాస్టింగ్ రికార్డ్స్ ఎందుకు అనుకుంటాను. ఆ డెసిషన్స్ నేను తీసుకోలేని టైంలో డెసిషన్ మేకింగ్ పవర్ అనేది నా చేతుల్లో లేదు అని నేను అనుకున్నప్పుడు నేను కాస్ట్ రికార్డ్స్ అసలు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు నాకు. అర్థమవుతుంది? సో నేనేమనుకుంటాను, కాస్ట్ అకౌంటింగ్ని డూప్లికేట్ వర్క్ ఎందుకు అనుకుంటాను. సేమ్ రికార్డ్సే కదా ఉంటాయి అనుకుంటాను. అంటే నేను డెసిషన్ తీసుకునే ఆ పవర్ నా చేతిలో లేదు. అంటే నాకు ఏదైనా ఆపర్చునిటీ లాస్ ఏమైనా జరుగుతూ ఉంటాయి. ఓకేనండి? సో ఈ ఆపర్చునిటీ లాస్ని నేను అంటే దాని మీద నేను డెసిషన్ తీసుకునే నాకు ఆ రైట్ లేనప్పుడు నేనేం చేస్తాను, కాస్ట్ అకౌంటింగ్ అనేది డిసడ్వాంటేజ్ అని ఫీల్ అవుతూ ఉంటాను. అనవసరం ప్రిపేర్ చేయడం, డూప్లికేట్ వర్క్ ఎందుకు అనుకుంటాను, అనవసరం ఎక్స్పెన్సివ్ అనుకుంటాను. ఓకేనా? కాస్ట్ రికార్డ్స్ ప్రిపేర్ చేయడం వల్ల నేనేం చేయలేను కదా. ఓకేనా? అలా అనుకుంటాను. ఓకే, అవి డిసడ్వాంటేజెస్ అవుతాయి. అలా కాకుండా నేను కాస్ట్ని కంట్రోల్ చేయగలను అనుకుంటే ఏమవుతుంది, అది అడ్వాంటేజ్ అవుతుంది. రిడక్ట్ చేయగలను అనుకుంటే అడ్వాంటేజ్ అవుతుంది. ఇవన్నీ ఏమవుతాయి మనకి మేనేజ్మెంట్ డెసిషన్స్ అవుతాయి. ఓకేనా అండి? సో అంటే మనం అడ్వాంటేజెస్గానే మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి కాస్ట్ని డిటర్మైన్ చేయడం కోసం, సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేయడం కోసం, ఓకేనా అండి, అంటే కాస్ట్ కంట్రోల్ చేయడం కోసం, రిడక్ట్ చేయడం కోసం అని మాట్లాడుకుంటాం. అంటే ఆబ్జెక్టివ్స్ అనేవి ఎప్పుడు ఏమవుతాయి మనకి పాజిటివ్గా పాజిటివ్ కోసం మనకి స్ట్రైవ్ చేస్తూ ఉంటాయి. ఓకేనండి? సో అందుకని మనం ఆబ్జెక్టివ్స్ ఎప్పుడు మనం పాజిటివ్ సెన్స్లోనే మాట్లాడుకుంటాం. ఓకేనా? సో అదే మనకి ఏమవుతాయి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకి అడ్వాంటేజెస్ కూడా అవుతాయి. ఓకేనా? అంటే ఎందుకోసమైతే ఉందో అదే దాని ఆబ్జెక్టివ్ అవుతుంది. ఓకేనండి? సో అడ్వాంటేజ్ ఆఫ్ కాస్టింగ్ చూడండి, కాస్ట్ని డిటర్మైన్ చేయడం అదే మన ఆబ్జెక్టివ్ కూడా, అండ్ కాస్ట్ని రిడక్ట్ చేయడం కోసం. ఓకేనా? అండ్ ప్రొడక్ట్లో ప్రాఫిటబిలిటీ ఉందా లేదా, ఒక ప్రొడక్ట్లో కావచ్చు, లేకపోతే ఒక జాబ్ పర్పస్ ఒక ప్రాసెస్ అవ్వచ్చు, ఒక సర్టెన్ జాబ్కి ఎంత కాస్ట్ అవుతుంది, దాంట్లో ప్రాఫిట్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం కావచ్చు. ఓకేనా? సో ఆ ప్రొడక్ట్లో ఇంకేమైనా నేను ప్రాఫిట్ కావాలి అంటే ఏమన్నా కాస్ట్ని రెడ్యూస్ చేయాలా. ఓకేనా? సో ఇవన్నీ అంటే కంప్లీట్గా కాస్ట్ రిడక్ట్ చేస్తే ఏమవుతుంది, నాకు టోటల్ ప్రొడక్ట్ కాస్ట్ రెడ్యూస్ అయిపోతుంది కదండి. ఇప్పుడు ఒక ప్రొడక్ట్లో చాలా ప్రాసెస్లు ఉంటాయి. ఒక ప్రాసెస్లో అనవసరంగా అసలు వాల్యూయే లేదు, అంటే పెయింటింగ్ వర్క్ అనుకున్నట్టు మనకు వాల్యూయే లేదు అనుకున్నప్పుడు నేను అక్కడ ఆ ఏరియాలో పెయింటింగ్ వర్క్ని తీసేసాను కంప్లీట్గా. సో అప్పుడు నాకేమవుతుంది, అది నాకు ఆ ప్రాసెస్ని కట్ చేసేసాను. అప్పుడు నాకేమవుతుంది, అది ప్రొడక్ట్లోనే కాస్ట్ తగ్గిపోతుంది కదా. అంటే 100 కమ్మాలనుకున్నాను నేను, సో ఒక 5 రూపీస్ ప్రాసెస్ నేను కట్ చేసేసాను కంప్లీట్గా వద్దనుకొని. అప్పుడు నాకేమవుతుంది, టోటల్ కాస్ట్ 95 అయిపోతుంది. అప్పుడు నాకేమవుతుంది, నాకు ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ నేను ఇంక్రీజ్ చేసుకోగలను. ఓకేనా? లేకుంటే సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్ చేసుకోగలను. అదే ప్రాఫిట్ ఉంచుకొని కావాలనుకుంటే సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్ చేయగలను. సో ఏదైనా నేను చేయగలను. ఓకేనా? సో అవన్నీ ఏమవుతాయి, అడ్వాంటేజెస్ అవుతాయి. అండ్ సెల్లింగ్ ప్రైస్ని డిటర్మైన్ చేయడం కోసం, ఓకే, కాస్ట్ కంట్రోల్ చేయడం. ఓకేనా? కాస్ట్ కంట్రోల్ చేయడం అంటే ఏంటండి, ఇందాక మనం కాస్ట్ రిడక్షన్ మాట్లాడుకున్నాం. ఓకేనా? కాస్ట్ కంట్రోల్ ఎలా చేస్తామంటే, కాస్ట్ని ఎలా కంట్రోల్ చేస్తామంటే మనం బడ్జెట్స్ వేస్తూ ఉన్నప్పుడు మనకి
ఇంత కాస్ట్ అవుతుంది దీనికి పర్టికులర్ ప్రాసెస్కి లేకుంటే ఒక రా మెటీరియల్ ప్రోడక్ట్కి ఇంత కాస్ట్ అవుతుందని ఒక బడ్జెట్ మనం వేసేసుకుంటాం. ఓకేనా. సో యాక్చువల్ కాస్ట్ ఎంత అవుతుంది, ఓకేనా, మనం బడ్జెట్గా అనుకున్న కాస్ట్ ఎంత అవుతుంది, లేకుంటే స్టాండర్డ్గా ఎంత అయింది, ఎంత అవ్వాలి. బడ్జెట్గా మనం ఏమనుకుంటున్నాం అంటే బడ్జెట్గా 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలనుకుందాం అనుకున్నాం. మనం 10,000 ప్రొడ్యూస్ చేస్తుంటే ఓకే. సో అప్పుడు మనం ఏమనుకుంటాం, బడ్జెట్కి ఎంత అవ్వాలి కాస్ట్, మనకి యాక్చువల్గా ఎంత అయింది. ఆ రెండు డిఫరెన్స్ ఏమవుతుంది, మనకి ఎక్స్ట్రా కాస్ట్ ఎంత అయిందో తెలుస్తుంది మనకి. అంతే కదండి. బడ్జెట్ కంటే యాక్చువల్స్ అనేవి ఎక్కువగా ఉందనుకోండి, ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, మైనస్ టర్మ్స్లో వస్తుంది. మైనస్ టర్మ్స్లో ఉంటే మీనింగ్ ఏంటి, ఎక్కువ కాస్ట్ ఇంక్రీ అయ్యామని. ఓకేనా. సో ఎక్కడ మనం రెడ్యూస్ అప్పుడు ఏం తెలుస్తుంది మనకి, ఎక్కడ కంట్రోల్ చేయాలి కాస్ట్ని కంట్రోల్ చేయాలా లేదా అనే డెసిషన్స్ మనం తీసుకుంటాం. దాన్ని ఏమంటాం మనం, వేరియన్స్ అనాలిసిస్ అని అంటాం. అంటే బడ్జెట్కి యాక్చువల్కి ఎంత వేరియన్స్ ఉంది, డిఫరెన్స్ ఏమన్నా ఉందా, మనం అనుకున్నట్టే మనం బడ్జెట్లో వేసుకున్న కాస్ట్నే మనం ఇంక్రీ అయ్యామా యాక్చువల్గా, లేకుంటే ఎక్స్ట్రా ఏమన్నా ఇంక్రీ అయ్యామా. ఎక్స్ట్రా ఇంక్రీ అయిన దాన్ని మనం ఏమంటాం, వేరియన్స్ అని అంటాం, అంటే డిఫరెన్స్ అని అంటాం. ఓకేనా అండి. సో ఆ డిఫరెన్స్ని ఏం చేస్తాం, మనం కంట్రోల్ చేయాలి అనుకుంటాం. ఓకేనా. దాన్ని వేరియన్స్ అనాలిసిస్ అని అంటాం. ఆ వేరియన్స్ అనాలిసిస్ ద్వారా మనం ఏం చేస్తాం, కాస్ట్ని కంట్రోల్ చేస్తాం. ఓకేనా. అది మనకి స్టాండర్డ్ కాస్టింగ్లో వస్తుంది మీకు. ఓకేనా. మెటీరియల్ వేరియన్స్ అని అంటాం. మెటీరియల్ వేరియన్స్ అంటే ఏంటి, మీరు స్టాండర్డ్గా ఎంత అనుకున్నారు, యాక్చువల్గా ఎంత కొన్నారు. ఓకేనా. ఆ డిఫరెన్స్ ఏమవుతుంది మీకు, కాస్ట్ వేరియన్స్. అది మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. అదే ఆ కాస్ట్ని మీరు ఏం చేయాలనుకుంటారు, కంట్రోల్ చేయాలి అనుకుంటారు. ఎందుకని, టోటల్ ప్రొడక్ట్ కాస్ట్ని రెడ్యూస్ చేయాలి అంటే ఒక్కొక్క యూనిట్లో మీరు ఏం చేసుకుంటూ రావాలి, రెడ్యూస్ చేసుకుంటూనో కంట్రోల్ చేసుకుంటూనో రావాలి. అర్థమవుతుందా. సో అలా కంట్రోల్ చేసుకుంటూ రావాలి అంటే ఏం చేయాలి, ప్రతి దాంట్లో మీరు ఏం చేయాలి, వేరియన్స్ అనాలిసిస్ చేసుకుంటూ వచ్చి మీరు ఏం చేస్తారు, కాస్ట్ని కంట్రోల్ చేస్తారు. ఓకేనా అండి. దాన్ని కాస్ట్ కంట్రోల్ అని అంటారు. కాస్ట్ రిడక్షన్ అనేది ఏమవుతుందంటే మీకు కొంచెం డైనమిక్గా ఉంటుంది. అంటే ఏంటి, ఒక్కసారి రెడ్యూస్ చేసేస్తే ఇంకా ఫర్దర్గా ఎప్పుడు మీరు ఆ కాస్ట్ని ఇంకర్ అవ్వరు. అది డైనమిక్ అప్రోచ్. కాస్ట్ కంట్రోల్ అనేది ఏమవుతుంది మీకు, జస్ట్ డిఫెన్సివ్ అప్రోచ్ లాగా వస్తుంది. ఓకేనా అండి. చూడండి, కాస్ట్ వేరియన్స్ అనాలిసిస్ అంటే ఏం చెప్పాడు, వేరియన్స్ చేసిన తర్వాత యాడ్వర్స్ వేరియన్స్ ఏమన్నా వస్తే, యాడ్వర్స్ వేరియన్స్ అంటే ఏంటండి, యాడ్వర్స్ అంటే ఏంటి, కంప్లీట్గా నెగిటివ్ ఉన్నట్టు, మీరు అనుకున్నట్టుగా లేదు అని, అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరగట్లేదు అనేదాన్ని యాడ్వర్స్ అని అంటారు. ఓకేనా. సో ఈ వేరియన్స్ అనాలిసిస్లో నెగిటివ్ టర్మ్లో రావడం అని ఏమంటాం మనం, యాడ్వర్స్ అని అంటాం. ఓకేనా. సో యాడ్వర్స్ ఏమన్నా వస్తే ఫ్యూచర్లో అవాయిడ్ చేయడం కోసం. ఓకేనా అండి. దాన్ని కాస్ట్ కంట్రోల్ అని అంటారు. చెప్తున్నాను కాస్ట్ కంట్రోల్ ఎలా చేస్తారు అని. మళ్ళీ చెప్పాలా, కాస్ట్ కంట్రోల్ అండి. కాస్ట్ కంట్రోల్ త్రూ వేరియన్స్ అనాలిసిస్ అని ఉండాల్సింది, లేకుంటే ఎలా అయినా పర్లేదు. కాస్ట్ కంట్రోల్ చేయడం లేకపోతే వేరియన్స్ అనాలిసిస్ చేయడం అండర్నా పర్లేదు. అండ్ కాస్ట్ కంట్రోల్ అనేది ఎలా చేస్తామని చెప్తున్నాను. కాస్ట్ కంట్రోల్ ఎలా చేస్తామంటే వేరియన్స్ అనాలిసిస్ త్రూ మనం చేస్తాం. వేరియన్స్ అనాలిసిస్ అంటే ఏంటి, బడ్జెట్స్ మైనస్ యాక్చువల్స్ లేదా స్టాండర్డ్ మైనస్ యాక్చువల్స్. ఓకేనండి. సో ఈ రెండింటి మధ్యలో నెగిటివ్ వచ్చిందనుకోండి, యాడ్వర్స్ అయినట్టు. ఈ యాడ్వర్స్ ఏమన్నా వస్తే దాన్ని ఏం చేయాలి, మీరు కంట్రోల్ చేయాలి ఫ్యూచర్లో. ఓకేనా. అప్పుడేమో దాన్ని ఏమంటే మనం కాస్ట్ కంట్రోల్ చేయడం అని అంటాం. ఓకేనా. అదే ఇక్కడ చెప్తున్నాను. యాడ్వర్స్ ఇంపాక్ట్ ఏమన్నా ఉంటే చెక్ చేసుకోవడం కోసం మనం ఏం చేస్తాం, వేరియన్స్ అనాలిసిస్ చేసుకుంటాం. దాని త్రూ మనం ఏం చేస్తాం, కాస్ట్ని కంట్రోల్ చేసుకుంటాం, అలా యాడ్వర్స్ ఇంపాక్ట్ రాకుండా ఉండడం కోసం. ఓకేనా. సో లిమిటేషన్స్ చూడండి. సో ఇప్పుడు నాకు కాస్ట్ అకౌంటింగ్ వద్దు అనుకుంటున్నాను, అప్పుడు నాకు ఈ ఆబ్జెక్టివ్స్ నేను అచీవ్ చేయాల్సిన అవసరం లేదు అని నేను ఫీల్ అయినప్పుడు అది నాకేమవుతుంది, నాకు బర్డెన్గా ఉంటుంది కాస్ట్ అకౌంటింగ్ అనేది. అంతే కదండి. సో నాకు బర్డెన్గా ఉన్నప్పుడు నాకు అనిపించేవన్నీ ఏమవుతాయి, నాకు లిమిటేషన్స్ అవుతాయి. ఓకేనా. సో నా కాస్ట్ అకౌంటింగ్ వద్దు అనుకున్నప్పుడు నేనేమనుకుంటాను, అది ఎక్స్పెన్సివ్ అనుకుంటాను. ఆబ్జెక్టివ్ అసలు నాకు కాస్టింగ్లో ఉండే ఆబ్జెక్టివ్సే నాకు అవసరం లేదు అనుకుంటే అది నాకేమో ఎలా అనిపిస్తుంది, నాకు అది ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. సో నాకు అది కాస్ట్ అకౌంటింగ్ వల్ల వచ్చే లిమిటేషన్. ప్రతి ఆబ్జెక్టివ్ని ఒక సైడ్ నుంచి ఎవరు చూడరు కదా, 2 ways నుంచి చూస్తూ ఉంటారు, నాకు అసలు అవసరమా అనే సెన్స్లో. ఓకేనండి. సో కాస్ట్ అకౌంటింగ్ నాకు కావాలి, నేను కంట్రోల్ చేయాలి కాస్ట్లు అనుకుంటే అది నీకు ఏమవుతుంది, అడ్వాంటేజ్ అవుతుంది. అసలు నాకు అకౌంటింగ్ అవసరం లేదు అనుకుంటే ఏమవుతుంది, అది నీకు ఎక్స్పెన్సివ్ అని ఫీల్ అవుతాం. ఓకేనా అండి. సో కాస్ట్ అకౌంటింగ్ ఎందుకు అనుకుంటాం, అది లిమిటేషన్ మనకి నెగిటివ్ సెన్స్లో. అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ రీకన్సిలేషన్ అంటే నాకు అసలు అవసరం లేదు అంటే ఏమంటున్నాడు,
అంటే కాస్టింగ్లో వచ్చే ప్రాఫిట్, అకౌంటింగ్లో వచ్చే ప్రాఫిట్ రెండు డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకేనా అండి. అకౌంటింగ్ వచ్చే ప్రాఫిట్ మీరు నెట్ ఇన్కమ్ ఉంటుంది. ఓకేనా. అంటే మీన్ ఎలా చెప్పాలి, ప్రోడక్ట్ కాస్ట్ రెండు కాస్ట్లు ఒకటే. అకౌంట్ కాస్ట్ అయినా అకౌంటింగ్ కాస్ట్ అయినా రెండు ఒకటే కాస్ట్, ప్రాఫిట్లు అయినా రెండు ఒకటే అయి ఉండొచ్చు. ఎప్పుడంటే ఆపర్చునిటీ కాస్ట్ని జీరోగా ఉన్నప్పుడు. ఓకేనా. అంటే మీరు ఫినాన్షియల్ ప్రాఫిట్ని ఎలా కన్సిడర్ చేస్తారు అంటే మీ బిజినెస్ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయో అకౌంటిఫై చేసినవి మాత్రమే మీరు ఎక్కడ కన్సిడర్ చేస్తారు, ఫినాన్షియల్ అకౌంట్స్లో. ఒక్క నిమిషం. ఓకే, మీకు రెవెన్యూ ఎంత వస్తుంది, ఓకేనండి, మీకు రెవెన్యూ ఎంత వచ్చింది అండ్ మీరు ఎంత కాస్ట్లు ఇంకర్ అయ్యారు, ఓకేనా, ఇవి మాత్రం మీకు చెప్పేవి ఏమవుతాయి, మీకు ఫినాన్స్ అవుతాయి. ఫినాన్షియల్ టర్మ్స్లో మాట్లాడేవన్నీ ఏమవుతాయి, మీకు ఫినాన్షియల్ ప్రాఫిట్స్ అవుతాయి. ఓకేనండి. కాస్టింగ్ ప్రాఫిట్స్ అనేవి ఏమవుతాయి, మీకు ఇంకర్ అయిన కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ ఏమైనా ఫోర్గో చేస్తుంటాయి. ఓకేనా, ఆపర్చునిటీ వదిలేసి ఉంటాయి. అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారండి. ఓకేనా, మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అలా కాదు, మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు, బిజినెస్ పెట్టేశారు. బిజినెస్ పెడితే మీరు అనుకుంటున్నారు ఎంత ప్రాఫిట్ రావచ్చు అని మీరే అనుకుంటూ ఉన్నప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు, మీరు ఫోర్గో చేస్తున్న శాలరీ అంటే మీరు 50,000 ఫోర్గో చేస్తుంటే, ఓకేనా అండి, మీకు బిజినెస్లో ప్రాఫిట్ ఎంత రావాలనుకుంటారు, అప్పుడు మీరు 50,000 కంటే ఎక్స్ట్రా రావాలి. ప్రాఫిట్ రావడం అంటే ఇన్కమ్ కూడా కాదు, ప్రాఫిటే రావాలి. ఎందుకని, మీరు బిజినెస్ మీరు ఎంప్లాయీగా ఉంటే మీకు 50,000 ఏ కాస్ట్ లేకుండా 50,000 వచ్చేస్తుండేది. సో మీరు బిజినెస్ పెట్టాలి అంటే మీకు ప్రాఫిటే ఎంత రావాలి, 50,000 రావాలి. అలా 50,000 వస్తేనే నేనేం చేయగలగాలి, బిజినెస్ పెట్టాలి. అలా కాకుండా నాకు 20,000 వచ్చింది అనుకుందాం, ప్రాఫిట్లోనే ఉన్నాను నేను, 20,000 ప్రాఫిటే, కానీ లాస్. అప్పుడు నా బిజినెస్ అకౌంట్స్లో నా ప్రాఫిట్ ఎంత చూపిస్తాను, నేను ఆ బిజినెస్ అకౌంట్స్లో ప్రాఫిట్స్ ఎంత చూపిస్తాను, 20,000 నేను ప్రాఫిట్ చూపిస్తాను, నాకు 20,000 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి. ఓకేనా. బట్ కాస్ట్ ప్రాఫిట్ ఎలా చూపిస్తాను, నేను కాస్ట్ అకౌంట్స్లో ఎలా చూపించాలి, -30,000 వేసుకుంటే ఎంత వస్తుంది, నాకు -30,000 అనేది లాస్ వస్తుంది. 50,000 నేను ఫోర్గో చేశాను, 50,000 ఫోర్గో చేశాను కాబట్టి నాకు ఎంత లాస్ వచ్చినట్టు, 30,000 లాస్లో చూపిస్తాను. అది నాకు కాస్టింగ్లో వచ్చే ప్రాఫిట్ అది. ఓకేనా. ఈ రెండింటిని నేను ఏం చేస్తాను, రీకన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదనుకున్నాను, అసలు నాకు డెసిషన్ తీసుకునే పవర్ నా దగ్గర లేదు. ఓకేనా, ఇవన్నీ. ఓకేనా. సో నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, బిజినెస్ చేస్తున్నాను, అంతే, డెసిషన్ నా చేతిలో ఏం లేదు అనుకుంటే నేనేం చేస్తాను, అప్పుడు అసలు ఇవన్నీ పట్టించుకోను. సో రీకన్సిడర్ చేసే అవసరమే లేదనుకుంటాను. సో ఆ రీకన్సిడర్ చేయడం అనవసరం అనుకుంటాను, అదే నా లిమిటేషన్ అవుతుంది. అండ్ డూప్లికేషన్ ఆఫ్ వర్క్, ఫినాన్షియల్ రికార్డ్స్, ఈ కాస్ట్ రికార్డ్స్ ఇవన్నీ నాకు ఎందుకు అనుకుంటాను. ఓకేనా. సో అది మనకి లిమిటేషన్. అంటే అసలు ఆబ్జెక్టివ్ కోసమే మనం అసలు ఆబ్జెక్టివ్ పట్టించుకోకపోవడమే మనం ఏమవుతుంది, లిమిటేషన్ అవుతుంది. ఓకేనా. సో ఇన్ఎఫిషియన్సీ అంటే ఏంటంటే మీ కంపెనీలో అంటే మన కంపెనీ ఇన్ఎఫిషియెంట్గా ఉందండి, అంటే కాస్ట్కి రికార్డ్స్ వేయగలదు బట్ డెసిషన్స్ తీసుకోలేదు. అదే మాట్లాడుకుంది. కాస్ట్ రికార్డ్స్ వేసినంత మాత్రాన కాస్ట్ కంట్రోల్ అయిపోదు, డెసిషన్స్ తీసుకోవాలి, ఆ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి కరెక్ట్ అనుకున్నట్టుగా. ఓకేనా. సో అంత ఇన్ఎఫిషియెంట్గా ఉన్నారనుకుంటే, ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, మీకు లిమిటేషన్గా ఉంటుంది కాస్ట్ అకౌంటింగ్ అనేది. ఓకేనా. అదే చెప్తున్నారు చూడండి, కాస్టింగ్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ కంట్రోల్ కాస్ట్ బట్ ఇట్స్ యూసేజ్ డస్. ఓకేనా. అంటే ఏంటి, కాస్టింగ్ మీరు యూజ్ చేస్తే కాస్ట్ కంట్రోల్ అవుతుంది, కానీ కాస్ట్ అకౌంట్స్ని ప్రిపేర్ చేస్తే కాస్ట్ అనేది కంట్రోల్ అవ్వదు. ఓకేనా. సో ఇవి ఏమవుతాయి, మీకు లిమిటేషన్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ అవుతాయి. ఓకేనా. ఓకే, చూడండి, కాస్ట్ని వాటి నేచర్ని బట్టి డివైడ్ చేశాడు. ఒక నిమిషం, ఎందుకు రాయట్లేదు. ఓకే, కాస్ట్ని వాటి నేచర్ని బట్టి డివైడ్ చేశాడు. మళ్ళీ సెమీ వేరియబుల్స్ ఏమన్నా వస్తే తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా అండి. ఓకే, టైం అయిపోయిందా. ఓకే, కాస్ట్ని ఎలా డివైడ్ చేశాడు అంటే ఫిక్స్డ్ కాస్ట్లుగా అండ్ వేరియబుల్ కాస్ట్లుగా డివైడ్ చేశాడు. ఓకేనా. అండ్ ఫిక్స్డ్ కాస్ట్లోనే కొన్ని ఏముంటాయి మనకి, ఫిక్స్డ్ కాస్ట్లలోనే చెప్పాను ఇందాక, అవాయిడబుల్ అనేవి కొన్ని ఉంటాయి,
అన్అవైలబుల్ అనేవి కొన్ని ఉంటాయి. ఓకేనా? సో అవేమవుతాయి మనకి ఆల్రెడీ కమిట్ అయిపోయి ఉన్నానండి మనం. అంటే నేనేం చేశానంటే 10 years లీజ్ చేసుకున్నాను అగ్రిమెంట్ త్రూ. నేను ఇంకా బయటకు వస్తే నీకు కాంపన్సేషన్ పే చేయాలి, బయటకు వస్తాను కాబట్టి. ఓకేనా? అంటే కాంట్రాక్ట్ని బ్రేక్ చేశాను కాబట్టి ఆ బ్రేక్ చేసిన దానికి కాంపన్సేషన్స్ పే చేయాలి. ఓకేనా? సో అవేమవుతాయి నాకు ఇంకా అన్అవైలబుల్ కాస్ట్లు అయిపోతాయి. పర్ ఇయర్ నేను లీజ్ రెంటల్ పే చేసేవన్నీ ఏమవుతాయి నాకు అన్అవైలబుల్ కాస్ట్లు అయిపోతాయి. ఓకేనా? సో కొన్ని కాస్ట్లు ఏమవుతాయి నాకు అలా అన్అవైలబుల్గా ఏమి ఉండవు. కొన్ని అంటే ఒక 4 ఎంప్లాయీస్ చాలు నాకు అనుకున్నానండి. అడ్మినిస్ట్రేషన్లో 4 చాలు, నాకు 8 అవసరం లేదు అనుకున్నాను. సో నేనేం చేయొచ్చు, కట్ ఆఫ్ చేసేయచ్చు, 4 people తీసేయచ్చు. అవి నాకేమవుతాయి, నాకు అవైలబుల్ అవుతాయి. ఓకేనా? ఆ బేసిస్లో ఏం చేస్తాను, నేను మళ్ళీ ఫిక్స్డ్ కాస్ట్ని డివైడ్ చేసుకుంటూ వస్తాను. ఓకేనా? అండ్ వేరియబుల్ కాస్ట్లు అంటే ఏంటి, ప్రొడక్షన్ పెరిగే కొద్దీ పర్ యూనిట్ ఆర్ పర్ అవర్ పెరుగుతూ ఉంటుంది. ప్రొడక్షన్ పెరిగే కొద్దీ అంటే అవుట్పుట్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతుంది, కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇంకా తర్వాత మనం సెమీ వేరియబుల్ కాస్ట్ ఆర్ సెమీ ఫిక్స్డ్ కాస్ట్లు ఏవైనా అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? టైప్స్ అవన్నీ రేపు చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఏంటి మీకు? ఓకే, ఎవరైనా రేపు ఎవరైనా వస్తా అని చెప్పారా? రేపు ఎవరైనా వస్తా అని చెప్పారా క్లాసెస్కి? మీరు ఎక్కడ తీసుకున్నారు గ్రూప్ 2 కోచింగ్? చాలా రోజులు అవుతుంది అయితే. ఓకే, అవునవును, ఓకే.